మా ఇంట్లో వాళ్ళతో నేను తిట్లు తిని 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 నాకైతే సాలైందనమాట. అందుకోసమే నా సొంతంగా ఏదైనా ఒక షాప్ పెడదామని ఒక ఆలోచన అయితే చేస్తున్నాను అనమాట. అంతకన్నా ముందు అయితే మన ఊర్లో ఏవేవి షాపులు ఉండవి, ఎన్ని బిజినెస్లు ఉండవి, ఎన్ని షాపులు ఉండవు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడైతే మా ఊర్లో ఏ షాపులు ఉండవు, అవి యావే ఉండవు, ఎన్ని షాపులు ఉండవు అని మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అవి చెక్ చేసేది అయితే ఈ వీడియో వచ్చేసి నా డైలీ షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా అన్న. ఈ వీడియో ఎవరైతే ఇందమాటం అయితే చూస్తున్నారో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అయితే మన ఊరు చూపిస్తా. ఇదే అనమాట మన ఊరు అయితే. ఇప్పుడైతే మన దగ్గర చూసుకున్నట్టయితే 3 షాపులు అయితే కనపడుతున్నాయి లైన్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే 4 షాపులు ఉన్నాయి. ఇక్కడ అయితే ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి అయితే ఉంది అనమాట. ఇక్కడ అయితే చాయ్ హోటల్ కూడా ఉంది, కిరాణా షాప్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్న 2 క్లోజ్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మా ఊరంతా చూపించిన మీకైతే ఎన్ని షాపులు ఉండవు, ఎన్ని అయితే మనకు అంత డౌట్ అయితే క్లియర్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మన ఊర్లో షాప్ పెడితే అవుతుందా లేదా చూడాలా. ఇది వచ్చేసి మన డే 2 వీడియో అనమాట. మనకి ఇప్పుడు కావాల్సిన ముందు షాప్ కన్నా ముందు మనకి మెయిన్ వచ్చేసి పైసలు అయితే కావాలన్నమాట. అంతకన్నా ముందు మన ఊర్లో ఏ షాప్ పెడితే క్లిక్ అవుతుందని అని ఆలోచన చేయాలా. మనకి పైసలు కావాలి, అలాగే ఏ షాప్ పెడతామని ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. మా ఊర్లో వచ్చేసి కటింగ్ షాప్, మరి బేకరీ షాప్, మరి కిరాణా షాప్, మరొక పంచర్ షాప్, ఈ 4-5 షాపులు అయితే ఉండవు అనమాట. మా ఊర్లో ఏ షాప్ లేదో నాకు ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట. నేను షాప్ పెడతాను లేదా మీరైతే చూడండి. ఇప్పుడైతే నేను ఒక షాప్ గురించి అయితే మొత్తం డీటెయిల్ గా అయితే రాస్తున్నా. దానికి ఎంత ఖర్చు అయితే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అనే పూర్తి డీటెయిల్ గా అయితే నేను రాసుకుంటున్నాను అనమాట. మీరైతే ఇంకా మన వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి. సడన్ గా నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు మనము ఇవాళ రాసుకుని కాసి మనం ఇట్లా చేస్తాం కదా, మనం కంపల్సరీ షాప్ పెడతామా అని మీకు కూడా ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నాకైతే ఇప్పుడు మనీ కాల, ఎన్ని ఆ షాప్ అని పెట్టు, బట్ అది ఏమని పెట్టు, అది ఎంత పెద్దగానే పెట్టు, మనకైతే మెయిన్ వచ్చేసి పైసలు అయితే కావాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర పైసలు ఉంటేనే ఏదైనా కానీ సాధపడుతుంది. ఇప్పుడు మన దగ్గర పైసలు లేవు, ఇవాళ మనం ఎందుకు కట్టరు అనే ఆలోచన అయితే వస్తున్నాను అనమాట. నాకు ఎట్లా ఏమంటుందని నాకైతే అస్సలు అర్థమైతే లేదు. ఇప్పుడు వచ్చేసి నేను కంపల్సరీ 100% పెట్టి చూపిస్తాను మీకైతే. నా షాప్ అయితే మీకు 100% పెట్టి చూపిస్తా. ఎట్లా పెట్టాలనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం అయితే అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ వచ్చేసి పైసలే కావాలి. పైసలు అయితే ఇప్పుడు లేవు. మనం బ్యాంకు పైన నా వయసును బట్టి, నా సైజుని బట్టి నాకు ఎవడు ఇయ్యడు. నాకు బ్యాంకులో కానీ ఎవడు లోన్ అయితే ఇయ్యడు. ఎట్లా అర్థమవుతుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ నాకు ఇదే. నా ఇప్పుడు అదే ఆలోచన చేసుకుంటుండే వేడేసుకున్నాను అనమాట. అయితే మనకి అప్పు సప్పు అయితే ఎవడు చేయడు. ఎంత అడుక్కున్నా వాడే ఏదో పరిస్థితుల్లో ఏదైనా ఒక ప్రాబ్లం అయితే ఉంటాడు. ఇప్పుడు ఎట్లా చేయాలని నాకు ఒక చిన్న ఇదైతే వచ్చిందనమాట. ఎట్లా చేద్దామని ఇప్పుడు చూసుకున్నట్టయితే మా ఇంటికాడ కన్నా చాలా ప్లేస్ ఉంది. అది మనకు పెట్టుకునే కానీ అవకాశం ఉంటుంది. ఎట్లానే షాప్ పెట్టవచ్చు మనమైతే. షాప్ పెట్టుకునే ఉంటుంది. కాకపోతే దానికి అయ్యే ఖర్చు, ఇప్పుడు దానికి ఏమైతే ఉండదు, దానికి అయ్యే ఖర్చు కావాలి. ఇప్పుడు మనకి ఆ షాప్ పెట్టేది ఇప్పుడు దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే, ఎట్లా పెట్టాలి, ఏ షాప్ పెడితే బాగుంటుంది అది ఒక మెయిన్ పాయింట్ నాకు ఇప్పుడు నా నెత్తలకైతే వస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఎంతలని కానీ మనం ఎవరు సాయమని తీసుకోవాలి. వానికి ఎవరైనా కానీ వడ్డీ అయినా తిరిగి ఇచ్చేద్దాం మనం, ఓకేనా. మరి ఇప్పుడు దానికి ఎంత లేదో వడ్డీ అయినా కానీ తిరిగి ఇచ్చేద్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ప్లేస్ కానీ బాగానే ఉంటుంది. ఇగో ఇది వచ్చేసి గుడిసె అనమాట. ఈ గుడిసెని తీసుకొచ్చి ఇక్కడ మనం షాప్ వేసుకుంటే కానీ నడుస్తుంది నాకు తెలిసి. మెయిన్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనీ. దుడ్లుంటేనే ఏదైనా ఒకటి సాధించగలం. ఇప్పుడు దుడ్లే లేకుంటే ఏం సాధించలేము కాబట్టి అది ఎట్లా కానీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చూద్దాం సరే. మరి అయినంత త్వరగా దుడ్లు అయితే నేను రెడీ చేసుకునికే ట్రై చేస్తా. ఎట్లా చేయాలా, దుడ్లు మన దగ్గర ఇప్పుడు ఎట్లా లేవు కదా, ఎట్లా రెడీ చేసుకునికే ట్రై చేస్తా. చూద్దాం మరి దాని నా నెత్తలు ఏమొస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.